చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఎందుకు అవుతాయి? అసలు సినిమాకు హిట్ ఫార్ములాను ఎవరైనా కనిపెట్టారా? మన తెలుగులో ఇటువంటి సినిమాలు ఎందుకు ఆడవు? మనోళ్లకు టేస్ట్ లేదా? కొన్ని సినిమాలు చూసినప్పుడు మన మనస్సుల్లో బలంగా నిలబడే ప్రశ్నలివి. నా ప్రాణాలు అంటు పెట్టైనా సరే మన కుటుంబాన్ని కాపాడతాను. దృశ్యం సినిమా చూసిన తర్వాత ఈ ప్రశ్నలతో పాటు వేటాడి వెంటాడి వేధించిన విషయం ఇంకోటుంది. ఈ సినిమా ఇతివృత్తం. ఆ ఇతివృత్తాన్ని దర్శకుడు మల్చిన విధానం. ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో స్కూల్లో చదువుకుంటున్న ఆడపిల్ల స్నానం చేస్తుండగా తీసిన వీడియో. దాన్ని అడ్డం పెట్టుకుని ఒక రోగ్ ఆ అమ్మాయి తల్లితోనూ మాట్లాడిన 1-2 సన్నివేశాలు మాత్రమే ఈ సినిమాకు కేంద్ర బిందువు. అనుకోకుండా జరిగిపోయిన ఒక సంఘటనతో ఆ చిన్న కుటుంబం పడిన మానసిక సంఘర్షణ చుట్టూ అల్లిన కథాంశమే ఈ దృశ్యం సినిమా. మనకు కనిపించే దృశ్యాలు మాయాపూరితమైనవి కావచ్చు. విజువల్స్ కెన్ బి డిసీవింగ్. అద్భుతమైన ట్యాగ్ లైన్. అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు. 24 గంటలు ఆఫీసులో కూర్చుని సినిమాలు చూస్తూ గడిపేయండి. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే. 10th క్లాస్ ఫెయిల్ అయిన నువ్వు 4th క్లాస్ పాస్ అయిన నన్ను బెక్కిరించడం, నేను కూడబెట్టిందంతా షాపింగ్ పేరుతో కరిగించాను. మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే. నిజమే, మనకు కనిపించే కొన్ని దృశ్యాల్ని నిజాలుగా భ్రమింపచేసేటట్టుగా హీరో నటన సింప్లీ సూపర్బ్. మన కుటుంబంలో మనం ఊహించని సంఘటన జరిగింది. ఇప్పుడు మన ముందున్నవి 2 దారులు. వాళ్ళు మనం అనుకున్నట్టు కాదు మేడం. దే ఆర్ వెరీ టఫ్. రాంబాబుని ఎలాగైనా ఈ కేసులు ఇరికించాలని మన వీరభద్రం చూస్తున్నాడని నా డౌట్ సార్. ఎస్, ఇట్స్ టైమ్ టు ఎండ్ దిస్. నా ప్రాణాలు అంటు పెట్టైనా సరే మన కుటుంబాన్ని కాపాడతాను. తన కుటుంబం అనుకోకుండా చేసిన ఒక నేరంతో ఇరుక్కుపోకుండా కాపాడుకోవడానికి పడే తాపత్రయం ఎంత గొప్పగా ఉంటుందో డైరెక్టర్ బ్రిలియంట్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. వర్త్ వాచింగ్.